నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే విజ్ఞాన్ గారు. నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరిగినాయి, 25 years యానివర్సరీ. కేసీఆర్ మాట్లాడిన విధానం ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా చెప్పాలంటే ఏదో ఆనందం తట్టుకోలేక 25 years వచ్చాయి కదా అని చెప్పి హడావిడిగా ఏదో చేద్దాం అనుకున్నారు. నీ ఆలోచన కరెక్టే, బాగానే ఉంది. కాకపోతే పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యే లాస్ట్ టైం ఓడిపోయావు. ఇప్పుడు సిట్యుయేషనల్ పల్స్ తెలుసుకోవడం ఫెయిల్ అయ్యి నీ ఈవెంట్ని ఫ్లాప్ చేసుకున్నావు. కానీ చాలా వరకు పబ్లిక్ మొబైలైజ్ అయినారు కదా, చాలా గ్యాదరింగ్ అయ్యింది. గ్యాదరింగ్ ఏముంది, చిల్లర పడేస్తే ఎవరైనా వస్తారు, అది పెద్ద విషయం కాదు. ఎందుకు మైలేజ్ రాలేదు అంటే దేశం అంతటా యుద్ధమో అని. ఇప్పుడు ఒక ఛానల్ ఓపెన్ చేసి కేసీఆర్ గారి సంచలన ప్రెస్ మీట్ ఎవడు పెట్టలా. ప్రెస్ మీట్ కదా, బహిరంగ సభ. ఏదో ఓ సభ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఎవడు పెట్టలా. ఆయన ఒక్కలే మాట్లాడాడులే, ఏదో ఆనందట్టుకోలేదు. వేరే వాళ్ళకి అందరినీ పిలిచావు, ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి పాటలు పాడించావు, ఆడిచ్చావు, అయిపోయింది. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి తెలియదు, తెలుసా? అసలు ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. అంటే ఏ సిచ్యువేషన్ లేదు, అంత కామ్గా ఉన్నారనుకో, నువ్వు సడన్గా ఏదన్నా తీసుకొస్తే అది పెద్ద ఇదే అయిపోతుంది. మొత్తం 90% దేశం అంతా ఏదో విషయంలో ఆలోచిస్తూ ఉంటే నువ్వు వచ్చి బహిరంగ సభ అంటే ఎవడు వస్తాడు, ఎవడు వింటాడు? అవసరం ఏముంది చెప్పు? సరే పోన్లే, ఇట్లాంటి సభలకి కేసీఆర్ మాట్లాడితే కొంచెం మైలేజ్, ఏదో జోకులు వేస్తావు, 4 వాళ్ళ నీళ్ళు తిడతావు, నీ స్లాంగ్ లాగా ఉంటుంది, అందరూ హీ బలి మాట్లాడిన మా సార్ అని చూస్తాడు. ఇప్పుడు మాట్లాడావు, నీ మొహంలోనే తెలుస్తుంది మేము ఓడిపోయాము అని. మాట్లాడే దాంట్లో కూడా దమ్ లేదు, ధైర్యంగా చెప్పలేకపోతున్నావు. ఆ ఎదురుగా కూర్చున్నోడికి నువ్వు ఏం చెప్తున్నావో కూడా అర్థం కాల, ఏం మాట్లాడుతున్నావో తెలియలా. నేను కవర్ చేయడానికి వచ్చిన కూడా ఏమీ కాల. మొత్తానికి ఏం లేదు, 90 కోట్లు ఖర్చు పెట్టావు, చిన్న సెలబ్రేషన్ చేసావు. నీ బర్త్డేకి కొనసాగింపు అనుకుంటావో, లేదు నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవమో ఇంకేమైనానో ఏదో అనుకోవచ్చు. అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకున్నట్టు ఉంది. దానివల్ల ఉపయోగము లేదు, నీ స్పీచ్లోనూ దమ్ము లేదు. వచ్చిన జనాభాలో మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ కవిత 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 అని చెప్పేసి ఒక పాట పాడమని ఒక సింగర్ని పెట్టావు. వాడు కూడా ఎక్కి కవిత 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 అనాలి. వాడు ఎక్కాడు చక్కగా, ఎక్కి కా అనే లోపే మైక్ కట్ చేశారు. ఏమైందిరా బాబు అంటే వాడు దించారు. రసమై బాలకృష్ణ వచ్చేసాడు. అవును, దించు అని వాడిని కిందేసి మీదేసి అటేసి ఇటేసి దించేశారు మొత్తం. వాడు మనోడా కాదా అని చెప్పి వాడేదో పాపం పాడదామని వచ్చాడు. వాడి ఉద్దేశం ఏంటి, కవితని పొగడాలి, కాసేపు పొగిడించుకోవచ్చు. ఎందుకు రసమై బాలకృష్ణకి ఎందుకు ఏమైంది? ఈమెకు చాలా నెగిటివ్ ఉంది ఈ మధ్యకాలంలో ఆ లిక్కర్ స్కామ్ వల్ల. మళ్ళీ ఇప్పుడు ఈ 25th యానివర్సరీలో కూడా ఈవిడ పేరు పిలిస్తే ఉన్నోళ్ళు కూడా పోతారేమో అని ఆయనకు అనిపించింది. ఆయనకి ఎందుకు అనిపించాలి అంటే యాక్చువల్గా స్టేజ్ బాధ్యతలను ఎప్పుడు ఆయనకి ఇస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ ఫిగర్ కదా. ఇప్పుడు మన ఈ రవీంద్ర భారతిలో కూడా వీళ్ళు గెంతాలన్నా గొంతు చించుకోవాలన్నా ఈయన సంతకాలు పెట్టేవాడు ఇంతకుముందు. సో అందుకని చెప్పేసి ఆయనకు అది ఇచ్చారు. సో ఈ స్టేజ్ కూడా రసవత్తరంగా ఎలా సాగాలంటే ప్రోగ్రామ్ డైరెక్టర్ అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్కి తెలియకుండా ఒక కంటెస్టెంట్ వచ్చాడు. ఓకే, అట్టెట్ వస్తాడు, రావద్దు నువ్వు దిగు అని దింపేసాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అక్కడ మళ్ళీ కవితకు అన్యాయం, అక్రమము, ఇంకేదో ఆ వార్తలన్నీ పబ్లిష్ అయ్యాయి. పోనీ ఇవన్నిటిని చల్లార్చడానికి పెద్ద ఆయన ఇప్పుడు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాస్ట్లో హీరో మైక్ ఎత్తుకున్నట్టు వస్తాడు కేసీఆర్. వచ్చావు, బాగానే ఉంది. నువ్వు ఇంతకుముందు మాట్లాడితే మా సారు అని కట్టలు దించుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మా సార్ ఏదో మాట్లాడుతుండే అన్నట్టు ఉంది. నువ్వు కూడా అలాగే మాట్లాడావు, వెళ్ళావు. ఏమీ లేదు. ఎందుకు చేసుకున్నారు మీ సభ అంటే దేనికి పని. ఈ మధ్య కాలంలో ద బిగ్గెస్ట్ అటర్ ఫ్లాప్ సభ ఏదైనా ఉందా అంటే ఇదే. ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు తీసారో తెలియదు. నిజంగా ఆ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా ఎడ్డిగా ఉంటారనమాట. ఎవరికి ఏమీ తెలియదు. మా సార్ పిలిచాడు అందుకే వచ్చామంటారు. అవునా, ఎందుకు పిలిచాడు? సభ అంట. ఏం సభ? ఏదో చేస్తే అడిగి పోతే తెలుస్తుంది, ముందైతే పదండి అంటారు. అడికి ఏంటి అది కూడా తెలియదు. అట్లుంటారు. అన్నీ ఎడ్డి మొహాలే వచ్చినవి. అసలు ఏబీసీడీ తెలియదు. మళ్ళీ దాంట్లో 3 వర్గాలట. ఆ హరీష్ రావు ఏమో కేటీఆర్ ఇట్ట చూస్తాడు. ఎందుకు? అసలు ఆయన తర్వాత ఆ రేంజ్ హీరోని నేనే, మధ్యలో నువ్వెవడు అని. మా నాన్న అక్కడ నువ్వెవడరా మధ్యలో, ఈయన ఇటు చూస్తాడు. ఎవడు ఎటుంటాడో తెలియదు, ఎవరు ఎటు పోతారో తెలియదు, ఎవరి క్యాడర్ ఎటుంటుందో తెలియదు, ఎవరి అభిమానులు ఎవరికి ఉంటారో తెలియదు. ఇలా సరే, అది అంటే అన్ని పార్టీలలో కామన్, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అంతే.
ఒకరికొకరు పడదు, వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ఏడుపులన్నీ చెప్పుకొని వస్తూ ఉంటారు. ప్రతి పార్టీలో కామన్, ఇట్స్ ఓకే. సరే, ఇంతకీ అన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్పాలి నువ్వు? రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి చెప్పి నీ ఏడుపు ఏదో ఏడిచి నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని ఒక భరోసా ఇచ్చి అక్కడి నుంచి పోవాలి. ఇప్పుడు నువ్వు ఎవడి మీద ఏడిచావురా అంటే బాబు చంద్రబాబు నాయుడు మీద ఏడిచావు. అవును కదా. ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో నీకు? ఆయన ఆంధ్రాలో ఉన్నాడు చెప్పావు. అప్పుడెప్పుడో ఉద్యమం టైంలో అసలు నన్ను మాట్లాడనివ్వలేదు, తెలంగాణ పెడితే అంటే చాలా నార్మల్ అనేవాడు అని చెప్పావు. సరే, అప్పుడెప్పుడు అయ్యింది. ఇప్పుడు అది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నెగిటివ్ చేయడం వల్ల నీకు వచ్చింది ఏంటి? సరే, మరి అసెంబ్లీలో నిన్ను మాట్లాడిన వల్ల ఒప్పుకుందాం, ఓకేనా? అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో జరిగింది, ఉద్యమం బిఫోర్. మరి ఆయన గెలిచినప్పుడు ఇటుక తీసుకొని ఎందుకు వెళ్ళావు? అమరావతి నిర్మాణం అని. మరి ఇక్కడ మారింది ఎవరు చెప్పు? నువ్వు కదా. అంటే అవకాశం వస్తే నేను పిలిస్తే ఓ తీరు, పిలవకపోతే ఓ తీరు, నీ గురించి మాట్లాడితే ఓ తీరు, మాట్లాడకపోతే నిన్ను చూసి నవ్వితే ఓ తీరు, నవ్వకపోతే ఓ తీరు. మనుషులు ఎవరు? నువ్వు కదా మారింది. ఆయన అలాగే ఉన్నాడు, మళ్ళీ సీఎం అయ్యాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. నీ ఏడుపు ఎందుకు ఇప్పుడు ఆయన మీద? పోనీ ఇక్కడున్న వాళ్ళ మీద ఏమన్నా చెప్పావో? ఏం చెప్పాలా? హెచ్సి గురించి మాట్లాడి నువ్వు ఇరగ తీస్తామనుకుంటే ఏం లేదు. హెచ్ అంటే హెచ్, సి అంటే సి, యు అంటే యు. అసలు ఇవన్నీ అట్టెందుకు ఉన్నాయి? సరే, ఏదో ఉన్నాయి అని చెప్పేసావు, అయిపోయింది. పోనీ ఎవరిలోనో ఉత్తేజం నింపావా? కట్టలు తెంచుకునేలాగా నీ స్పీచ్ దీనిగా అప్పుడెప్పుడో జై తెలంగాణ అనగా నరాలు తెగిపోయేలాగా నువ్వు ఇచ్చేవాడు స్పీచ్. వెంటనే నువ్వు మాట్లాడిన వెంటనే ఒకటి పెట్రోల్ పోసుకొని ఇప్పటిచ్చేసుకునేవాడు. ఆ రేంజ్లో మాట్లాడేవాడు. ఇప్పుడు అలా ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. మరి ఇంకెందుకు ఆ సభ? నువ్వు చెప్పబడ్డావా? నీ పార్టీ చెప్పబడిందా? జనాలంతా చెప్పబడ్డారా? లేకపోతే ఇంకా మీకు తిరిగి మైలేజ్ రాదు? అసలు ఏం మాట్లాడావో తెలియదు, ఏదో జరిగింది అంతే. అండ్ ఇంకోటి చెప్పనా, దీని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా దండగే. అట్లాంటి సభది అంతే అంటారా? మొత్తానికి ఫ్లాప్ అయిందంటారు సభ. ఫ్లాప్ అయ్యింది ఏంటి? ఫ్లాప్ సభనే నిన్న జరిపారు. సభ ఫ్లాప్ అవ్వాలా? ఒక ఫ్లాప్ సభనే నిన్న జరిపి చూపించారు ఇట్లుంటుంది అని, అంతే. 100 కోట్లు పెట్టి 90 అయ్యిందని విన్నాము, మరి ఇంకెంత అయిందో తెలియదు. అందులో దొబ్బే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే, సరే బాలకృష్ణ మన ఈవెంట్ ఆర్గనైజర్గా మాట్లాడదాం కాసేపు. గిన్నెలిస్టులు అన్నొద్దు. నువ్వు ఓవర్ వ్యూ వేసినప్పుడు అదంతా పింకీగా ఉంటే కొంచెం అందంగా ఉండేది. ఆదిపురుష్ అప్పుడు తిరుపతిలో ఈవెంట్ పెట్టినప్పుడు అందరూ కాషాయం వేసుకొని వచ్చారు, గుర్తుందని? అవును, భలే ఉండేది. అసలు అట్లెట్లుందో తెలియలా. అంటే వాళ్ళ కింద కార్పెట్ దగ్గర నుంచి అన్నీ కూడా అసలు అట్లా చూసుకున్నారు. మరీ పింక్ కార్పెట్ ఏమని చెప్పలేదు, ఎందుకంటే మరీ నువ్వు పింక్ తొక్కినట్టు ఉంటుంది, బాగోదులే. కనీసం ఎక్కువ కనబడాలి కదా నీ డెకరేషను. గ్రీన్ ఎక్కువ ఫోకస్ అవుతుంది కింద ఉంది కాబట్టి, నువ్వు అది గ్రీన్ ఎక్కువ ఫోకస్ చేయకుండా మట్టి కలరే ఇచ్చుకున్నావు అనుకో. కార్పెట్ మట్టి కలర్ కూడా ఉంటుందిగా, బ్రౌన్ ఏదో వేసేస్తే నీ పింక్ హైలైట్ అయ్యేది. గ్రీన్ మ్యాట్ ఎప్పుడు వేసినా సరే గ్రీనే హైలైట్ అవుద్ది. ఇంకా చెప్పనా, దాన్ని అలా నువ్వు ఎడిటింగ్ సిస్టంలోకి తీసుకొచ్చి జనాలందరినీ మాయం కూడా చేయొచ్చు, అది గ్రీన్ కాబట్టి. వద్దు, ఈ తెలివి లేక ఏంటో మరి. లేదా వీళ్ళు కావాలని కూడా చేసుకొని ఉండొచ్చు. 4 వస్తే 40 మందిని పెట్టొచ్చు కదా గ్రీన్ మ్యాట్లో. సభలు గ్రీన్ మ్యాట్లో చేయకూడదు. జనాలు రావాలంటే వేరే కలర్స్ వేసుకోండి. నువ్వు ఎప్పుడైతే గ్రీన్ మ్యాట్ వేసావో కానీ వెనకాల కూడా గ్రీన్ వేసుకోవాల్సింది. అంటే నువ్వు ఇంకో 4 కూర్చున్నా 40 మంది కూర్చున్నట్టు కనబడేది అది, అంతే కదా. ఎడిట్ ఎవరైనా చేసుకోవచ్చు. ట్రంప్ను కూడా పెట్టొచ్చు ఇక్కడ ఫేస్. టీఆర్ఎస్ బహిరంగ సభకు ట్రంప్ వచ్చాడని పెట్టొచ్చు, అందరినీ పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవాలో, లేకపోతే తెలివిలేనితనమో తెలియనితనమో. వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం మాట్లాడడానికి? వేరే వాళ్ళకి నీకే మాట్లాడాలో తెలియదు, నువ్వేం మాట్లాడతావో వాళ్ళకి తెలియదు, అసలు నువ్వు ఎందుకు సభ పెట్టావో కూడా ఎవరికి తెలియదు. అదేం మాట్లాడతాడు వచ్చి మైక్ తీసుకొని? వచ్చేది మా ప్రభుత్వమే అంటుండు మళ్ళీ. వస్తుంది. అయితే మైక్ అందుకుంటే నీకు టాపిక్ అనేది ఏడవాలి కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నన్ను అడిగావు దీని గురించి చెప్పని నేను చెప్తున్నా. అక్కడికి వచ్చిన వాళ్ళకి దేని గురించి మాట్లాడాలో అర్థం అవ్వాలి కదా. అది అసలు వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే సార్ ఏమన్నా చెప్తాడేమో సంచలన ప్రకటన అని వచ్చారు. స్పెక్యులేషన్స్ కూడా అలాగే వచ్చాయి. బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారా, టీఆర్ఎస్ని మళ్ళీ బీఆర్ఎస్ చేస్తారా, ఈ టీబీఆర్ఎస్ చేస్తారా, ఏదేదో జంబలక్కడ పంబలక్కడ జంబ చేసినట్టు, మళ్ళీ పంబలక్కడ జంబలక్కడ పంబ చేసినట్టు, లాస్ట్కి లంబలక్కడి అయినట్టు ఇట్లా ఏమన్నా చేస్తారేమో అనుకున్నారు. బట్ అక్కడ ఏమీ లేదు అని నేను చెప్పలా. సో ఇది జరిగింది. ఓకే, కానీ రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడినాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూడట్లేదంటారా కేసీఆర్? మర్చిపోయి ఉంటాడు. పోనీ
తప్పే ఉంది. అంటే కావాలనే రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా. ఆయన మొహాన్ని తీస్తే ఎంత తీయకపోతే ఎంత, తీసే దమ్ము లేక కూడా మాట్లాడవచ్చు కూడా. ఉమ్. పేరు తీయాలంటే అవతలోడికి ఒక దమ్ము కూడా ఉండాలి కదా. మరి తీసావు పేరు రేవంత్ రెడ్డి అన్నావు, దేని గురించి మాట్లాడతావు? ఒకటి చెప్పు. అంటే నీ దగ్గర రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఏమీ లేక ట్రంప్ గురించి, పునీత్ కుమార్ గురించి, కిమ్ గురించి, మైకేల్ జాక్సన్ గురించి, అంబానీ గురించి చెప్పేసి వెళ్ళిపోయారు. అట్లా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేశారు. కగారు గురించి కూడా మాట్లాడినాడు. అందరి గురించి మాట్లాడేసారు. ఇంకా అదే అందరి గురించి మాట్లాడే సంబంధం లేకుండా వింతగా కొత్తగా ఏదో చెప్పావు, వచ్చావు, వెళ్ళిపోయావు. వచ్చేంత వరకు ఉన్నావు అంటే నీకు అక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఎవరిలో ఏమీ కలలేదు, ఎందుకు వచ్చారా బాబు, అనవసరంగా ఇంత ఖర్చు పెట్టామా, ఇది కూడా నాశనం అయిపోయింది అని ముందే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం, మన ఇద్దరం కలిసి న్యూ ఇయర్ ఈవెంట్ చేసామనుకుందాం. లాస్ట్ మూమెంట్ వరకు టికెట్లు అమ్ముడు పోవు, మహా అయితే 300 మంది వస్తారు. మన మొహంలో ఎలా ఉంటుంది కళ, అక్కడ కూడా అదే కళ ఉండింది.